నమస్తే అన్న, వెల్కమ్ బ్యాక్ టు నాటుకోళ్ళ ఫామ్. బయట ఎండలు అనేది ఎక్కువ కొడతా ఉన్నాయి. ఈ ఎండల వల్ల గుడ్లు అనేది ఖరాబ్ అవుతూ ఉన్నాయి. మనము పెట్టిన తర్వాత గుడ్డు పెట్టిన తర్వాత ఒక వారం రోజుల్లో మనము ఖచ్చితంగా పొద్దు చేసుకోవాలి. మనం కొంచెం లేట్ అయినా సరే కానీ గుడ్డు అనేది ఖరాబ్ అవుతూ ఉంటుంది. మనకు ఏదైతే వారం రోజులు డిఫరెంట్ ఉంటుందో, మనం గుడ్డు పెట్టిన తర్వాత వారం రోజులు, ఆ వారం రోజులు కూడా మనం స్టోరేజ్ అనేది గుడ్డుని ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఎక్కుంటా, నేను డబ్బాలో పెట్టుకుంటా, నేను ఒక ట్రేలో పెట్టుకుంటా అంటే మాత్రం కుదరదు. గుడ్డు అనేది వెంటనే ఖరాబ్ అవుతూ ఉంటుంది. రీసెంట్గా నా దగ్గర చాలా గుడ్లు ఖరాబ్ అయినాయి. మనం ఫ్రిడ్జ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. నాటుకోళ్ళ ఫామ్ మెయింటైన్ చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటే మాత్రం గుడ్డు అనేది ఖరాబ్ కాదు. ప్రజెంట్ నా దగ్గర అనేది ఫ్రిడ్జ్ అనేది లేదన్నా. ఫ్రిడ్జ్ లేకపోవడం వల్ల చాలా గుడ్లు ఖరాబ్ అవుతున్నాయి. లాస్ట్ వీక్లో మాత్రం దగ్గర 250 గుడ్లు దాకా ఖరాబ్ అయినాయి. మనం ఇంక్యుబేటర్లు వేసినా కానీ బయట ఈటుకు ఇంక్యుబేటర్లు ఈటుతో పాటు ఖరాబ్ అవుతూ ఉన్నాయి. నార్మల్గా నువ్వు పొదిగిసినా కానీ ఖరాబ్ అవుతూ ఉన్నాయి. వాటి కోసం అనేసి నేను ఏం చేస్తున్నాము అంటే, ఈరోజు మనం గుడ్లు అనేది ఒక మట్టి కుండలో మనం ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్ లాగా తయారు చేస్తూ ఉన్నాను. అది మీకు వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం మినీ ఫ్రిడ్జ్ అనేది చేసుకున్నప్పుడు దాన్ని తీసుకోవాల్సిన ఐటమ్స్ ఏదైనా అంటే ట్రబ్ అన్న, ఇది మనం ఇంట్లో కట్టలు చేసుకోవడానికి డబ్బా వాడతాం కదా, అది టబ్. ఇది ప్లాస్టిక్ సంబంధించింది. మనకు ఇందులో వాటర్ పోస్తే కిందికి అయితే ఇంకదు, అట్లాంటి డబ్బా తీసుకోవాలి మనము. చాలా మంది చేస్తూ ఉంటారు అంటే ఏదైనా పెద్ద కుండ తీసుకుంటూ ఉంటారు, బట్ అందులో నుంచి వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకు లోపల డ్రై అనేది ఎప్పుడైతే ఉంటుంది, ఇబ్బంది అవుతుంది వాటర్ అయిపోతే టైంకు. మనం అట్లనేసి ఇట్లా ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాము. దీంతోపాటు కుండ తీసుకోవాలన్నా, మట్టి కుండ. ఇది కంప్లీట్గా మట్టి కుండకు పైన మూతి ఉంటుంది కదా, ఆ మూతి ఇట్లా మనం కట్ చేసుకోవాలి. మనం చేయబడతాడు గుడ్లు వేసుకోవడానికి అనేసి ఇట్లా మట్టి కుండ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ కుండ, ఈ ట్రబ్బు, ఈ కుండలో ఇది వడగా తీసుకోవాలి. ట్రబ్బు చాలామంది ఏంటంటే చిన్న పెట్టి ఇది పెద్ద పెడతా ఉంటారు, అట్లా పెడితే ఇబ్బంది అవుతూ ఉంటుంది. మనకు ఇందులో పట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ గ్యాప్లలో ఉసుక పోసుకోవాలి చుట్టూ. అట్లా ఉసుక పోసుకుంటట్టు మనకు ఉండేటట్టు కుండ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మేము ఉసుక పోస్తాము. ఇట్లా ఉసుక పోసిన తర్వాత ఇట్లా అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు ముందుగా లైట్ మాత్రం కింద మాత్రం కొంచెం మనం ఉసుక అనేది పోసుకోవాలి. ఫస్ట్ డబ్బాలో కింద కొంచెం మట్టి పోసుకున్న తర్వాత, ఒక 3 ఇంచులు మట్టి పోసుకున్న తర్వాత ఈ కుండ పెట్టుకోవాలి. కుండ పెట్టుకొని సైడ్ కూడా మొత్తం మట్టి పోసుకోవాలి. ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా వీడియోలో, ఇట్లా పెట్టుకోవాలి. ఈ టైట్ ఒకసారి చూసుకోవాలి కుండ. ఇవి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఇందులో గుడ్లు పెట్టుకోవాలి. మనం ఏవైతే గుడ్లు మనం స్టోరేజ్ చేస్తామో ఆ గుడ్లని, ఇవి గుడ్లు కదా మనం తెచ్చుకున్న గుడ్లు, ఇవి మనం ఫామ్ గుడ్లు, ఇవి డైలీ గుడ్లు, మనం ఈ గుడ్లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా డైలీ మనం ఇంకొక డేట్ రాసుకొని మరి పెట్టుకోవాలి. డేట్స్ రాసుకొని ఇట్లా పెట్టుకుంటే మనకు కన్ఫ్యూజ్ ఉండదు. ఇట్లా డేట్స్ రాసుకుంటాం మనము డైలీ గుడ్డు పైన. ఇట్లా రాసుకొని మనం పెట్టుకున్నాం అనుకో, లోపల ఇట్లా పెట్టుకొని డైలీ మనం ఇట్లా మెయింటైన్ చేస్తే గుడ్డు అనేది అసలు ఖరాబ్ కాదు సమ్మర్లో. ఇలా గుడ్లో పెట్టుకున్న తర్వాత మనం కుండలో సైడ్లో కూడా ఈ మట్టి ఉంటుంది కదా, ఈ మట్టిలో మాత్రం వాటర్ పోసుకోవాలి. ఇట్లా చుట్టూ వాటర్ పోసుకోవాలి. ఈ కుండలో వాడకుండా ఓన్లీ ఈ మట్టిలో మాత్రమే పోసుకోవాలి. మనం ఉసుకలో ఇట్లా పోసుకోవాలి. ఈ వాటర్ ఎప్పుడు ఈ ఉసుకలో చల్లగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఈ కుండ అనేది ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఈ కుండ చల్లగా ఉండడం వల్ల లోపల గుడ్లు కూడా చల్లగా ఉంటుంది. మనము ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా ఓ టైంలో ఎక్కువ కూల్ అయి కూడా గుడ్డు అనేది ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. హెవీ కూల్ అయిపోయిన వెంటనే ఆ లోపల పిండం అనేది చనిపోతూ ఉంటుంది. మనం న్యాచురల్గా మనం ఇట్లా ఏంటి అంటే మనకు తెలిసినట్టు చిన్నగా మనం ఇట్లా డబ్బాలో పెట్టుకొని ఇట్లా కుండలో పెట్టుకుంటే మనకి హెవీ కూల్ అనేది కాదు, నార్మల్ కూల్ అయితే ఉంటుంది. గుడ్డుకు ఎంతైతే చల్లదనం కావాలో ఆ టైం అంతే చల్లదనం అనేది నీకు అందుతూ ఉంటుంది గుడ్డుకు. దానివల్ల మన గుడ్డు అనేది ఖరాబ్ కాదు. ఫ్రిడ్జ్ కూడా ఒక టైంలో ఎక్కువ అయినప్పుడు కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. ఇట్లా న్యాచురల్గా బాగుంటుంది, బట్ కొంచెం రిస్క్తో కూడింది. మనం అప్పుడప్పుడు ఈ వాటర్ అనేది తడిదనం అనేది పోకుండా చూసుకోవాలి. అట్లా చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. మనం అంతే మనము డైలీ కాకుండా వన్ డే అయినా సరే ఇందులో వాటర్ పోసుకుంటే ఆటోమేటిక్ కూల్ ఉంటుంది. మనకు ఈ డబ్బా ప్లాస్టిక్ డబ్బా ప్లస్ ఏమవుతుంది అంటే వాటర్ అనేది కిందికి పోనీయదు.
మనకు ఈ వాటర్ అనేది గుంజుకోదు, ఎప్పుడు ఇళ్ళల్లో ఉంటుంది, వాటర్ కూడా కారదు, దానివల్ల ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఇట్లా ఇది మన దగ్గర ఉన్న మినీ ఫ్రిడ్జ్. నేను దీన్ని ఇట్లా రెడీ చేసుకున్నాను. దీనివల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. గుడ్డ మీద సమ్మర్లో ఖరాబ్ అనేది అవకాశమే లేదు. నేను ప్రజెంట్ మాత్రం ఇట్లనే చేస్తున్నాను. సమ్మర్లో మాత్రం ఇట్లా మినీ ఫ్రిడ్జ్ చేసుకోవడం వల్ల గుడ్డ అనేది అసలు ఖరాబ్ కాదు, మనకు అవుట్పుట్ బాగా వస్తూ ఉంటుంది. నార్మల్ ఫ్రిడ్జ్తో పోల్చుకుంటే మనకు ఇట్లా పర్లేదు బాగా వస్తూ ఉంటుంది, 89% బాగా వస్తూ ఉంటుంది. మన నరేంద్ర నాటుకోళ్ల ఫామ్ ఛానల్లో మాత్రం ఖచ్చితంగా డైలీ కొత్త వీడియోస్ మాత్రం ఖచ్చితంగా నేను చేస్తూ ఉంటాను. నాటుకోళ్ల బిజినెస్లలో మనం ఎట్లా పోతే సక్సెస్ అవుతాం అనేసి ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడండి, మీకు ఇంత మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. నాటుకోళ్లు పెంచే వాళ్ళు మాత్రం మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మాత్రం మన ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.